తొలి సెమీఫైనల్లో నేడు దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరగనుంది. మార్చి 4, 2026న సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. దక్షిణాఫ్రికా ఈ టోర్నమెంట్లో అపజయ ఘనత సాధించింది. గ్రూప్ స్టేజ్ మరియు సూపర్ 8లో ఏ మ్యాచ్లోనూ ఓడిపోలేదు. వారి బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. కెప్టెన్ ఐడెన్ మార్కమ్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. 3 అర్ధ సెంచరీలతో 268 రన్స్ చేశాడు. రికెల్టన్ 228 రన్స్. డికాక్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, జాన్సన్లు ఈ మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. బౌలింగ్లో రబాడా, ఎంగిడి, బోష్, జాన్సన్, మహారాజ్లు దుర్భేద్యంగా కనిపిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ సూపర్ 8లో ఇతర ఫలితాలపై ఆధారపడి సెమీస్కు చేరింది. కానీ వారి లైనప్ కూడా బలంగానే ఉంది. ఓపెనర్ సిఫేట్ 216 రన్స్ చేశాడు. ఫిన్ అలెన్ భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ బ్యాటింగ్లో జల్పించారు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బ్యాటింగ్తోనూ ఫామ్లో ఉన్నాడు. స్పిన్ బౌలర్లు సాంట్నర్, రచిన్, ఫిలిప్స్ను మంచిగా రాణిస్తున్నారు. ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ కీలకం. నిషామ్, డఫీలు ఎలా ఆడతారో చూడాలి. టీ20 ప్రపంచ కప్లో ఇరు జట్లు 5 సార్లు తలపడ్డాయి. అన్ని దక్షిణాఫ్రికా గెలిచింది. మొత్తం టీ20లో 19 మ్యాచ్లు, దక్షిణాఫ్రికా 12, న్యూజిలాండ్ 7 గెలిచాయి. సఫారీల పైచేయి స్పష్టంగా కనిపిస్తుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. డ్రై, బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 182. ట్రూ బౌన్స్, ఫాస్ట్ అవుట్ఫీల్డ్తో భారీ స్కోర్ రావచ్చు. 190+ స్కోర్లు సాధ్యమే. రాత్రి డ్యూ ఫ్యాక్టర్ ఉండవచ్చు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ. స్పిన్నర్లకు మధ్య ఓవర్లలో కొంత గ్రిప్ దొరకవచ్చు. సో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగటం ఖాయమనిపిస్తుంది. దక్షిణాఫ్రికా ఫామ్ మరియు హెడ్ టు హెడ్ ఆధారంగా ఫేవరెట్గా కనిపిస్తుంది. కానీ న్యూజిలాండ్ను తక్కువ చేసి చూడకూడదు. వారు ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తారో తెలీదు. ఆ 2 జట్లు తొలి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కోసం ఆసక్తిగా ఉన్నాయి. వర్షం ముప్పలేదు. రిజర్వ్ డే ఉంది. సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా 6 పాయింట్లు, న్యూజిలాండ్ 3 పాయింట్లు. సౌత్ ఆఫ్రికా మెరుగైన పొజిషన్లో ఉంది.